పరిశుద్ధులకు ఇస్తారా? ఎవరి అపవిత్రులకు ఇస్తారా? మరుగై ఉన్న మన్న పరిశుద్ధులకు ఇస్తారా? అపవిత్రులకు ఇస్తారా? చెప్పరే ఎవరికి మరుగైన మన్న జీవవృక్ష ఫలం, ఎవరి తెల్లని వస్త్రం, సింహాసనం, కిరీటం, బంగారు వీధి, ఏళ్ళ పాలన, పరలోక పట్టణం, పవన సింహాసనం ఎవరికయ్యా? మహోన్నతుని పరిశుద్ధులకు. ఎవరికంట? ఎవరికి? చదవడం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులకే చెందిన ప్రతి అధికారం పరలోక పట్టణం మీద, ప్రతి అధికారం భూపట్టణం మీద, భూలోకంలో ఈ పట్టణం మీద దేవుడు నీకు ఇయ్యాలంటే మహోన్నతుడు ఆయన పరిశుద్ధులు. మనం మహోన్నతుని పరిశుద్ధులుగా మారిపోదుగాక. ఎలా మారాలా? మిమ్మల్ని అడిగేది ఎలా మారాలా? మనం చెప్పండి, ఎలా మారాలా? పరిశుద్ధులంగా అనండి. చెప్పండి. మీరు తిమోతికి రాసిన పత్రికలో చదివితే ప్రభు రాసించారు అక్కడ మాట పరిశుద్ధుల ద్వారాగా. నా వైపు చూడండి, చెప్పిన మాటనండి. అందరం అంట చేతులెత్తి ప్రార్థన చేయాలంట. ఏమెత్తి? చెప్పండి. చేతులెత్తి ప్రార్థన చేయాలంటే ఈ చేతుల్లో ఏమంటే రేఖలు కనపడుతున్నాయో లేదు, నెయిల్ పాలిష్ కనపడుతుందో లేదో, గోరింటాకు కనపడుతుందో లేదో, అర్పణలు మొక్కుబడులు కనపడుతున్నాయో లేవో, ఈ చేతుల్లో పవిత్రత కనపడాలంట. ఏం కనపడాలంట? పరిశుద్ధత కనపడాలంటే ఈ చేతుల్లో. చేతులెత్తి ప్రార్థన చేసే వారిలో కష్ట పరిశుద్ధత కనబడితే నువ్వు చేసిన ప్రార్థనకి వెంటనే ప్రతిఫలం వచ్చేస్తుందంట. ఈ రోజు నేను పరిశుద్ధత తక్కువ అవటం వలన, అసలు పరిశుద్ధత లేకుండా బ్రతకటం వలన నీ కుటుంబంలో శాపం దరువేస్తుంది. శాపం ఏం వేస్తుందంట? దరువేస్తుంది. ఈరోజు ఆ శాపమును కొట్టివేయగలిగిన పరిశుద్ధతని కలిగిన వంటి వారంగా బ్రతుకుదుము గాక. పరలోకం కావాలా? పరలోకం కావాలంటే పరలోకం ఓర్పునే వచ్చేదండి. ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కనపడాలి మన దగ్గర? చెప్పరే, పరిశుద్ధత. ఈ రోజు ఆ పరిశుద్ధత కలిగి జీవించుదుము గాక. ఆమె ఇప్పుడంటే పరిశుద్ధ జీవితం అనండి. చెప్పండి, ఏంటి చెప్పరే? పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం. నేను చేసిన ప్రసంగం అంతా 2 నిమిషాలు చెప్తా, 5-10 నిమిషాల కోట పూర్తి చేస్తా. అందరూ నా వైపు చూద్దురుగా. 2 నిమిషాలు ఓపిక తెచ్చుకొని అందరూ నా వైపు చూడండి. నేను చేసిన ప్రసంగం అంతా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కాడు పట్టుకుని అయినా నా వాయిస్ కంటే ఒక పాయింట్ తక్కువ పెట్టినాయి. నా వాయిస్ నా వైపు చూడండి. నేను చేసిన ప్రసంగం అంతా 2 నిమిషాలు మీకు అర్థమైంది చెప్తా. మూలవాక్యం ఏంటి? ఆయన నిన్ను ప్రేమించి ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చున్నాం. ఎరికో పట్టణం అనబడుతున్న ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి ఎలీషా అనే ఒక దైవజనుడు వచ్చాడు. ఆ పట్టణపు ప్రజలు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటారంట, అయ్యా ఈ పట్టణం చూడటానికి రమ్యంగా ఉంది కానీ ఈ పట్టణంలో ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి అన్నారంట. ఏ ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి బాబు అని అడిగితే వాళ్ళు అన్నారంట, నీళ్లు మంచివి కావు, చెడు. భూమి సారమైంది కాదు, నిస్సారం. ప్రజలకి ఇక్కడ జీవం లేదు కానీ మరణం. ఇలా మా ప్రాంతం శపింపబడిన ప్రాంతంగా ఉందయ్యా అన్నారట. ఈ శాపం ఎలా వచ్చింది? యెహోషువ ఆ పట్టణానికి ఏం పెట్టాడంట? శాపం పెట్టాడంట.
ఆ శాపాన్ని కూడా ఎదిరించి ఒక రాజు తమ పిల్లల ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పునాది వేస్తే పెద్ద కొడుకు చనిపోయాడట, గుమ్మం పెడితే చిన్న కొడుకు చనిపోయాడట. ఆ రోజు మొదలుకొని ఎరికో పట్టణాన్ని జోలికి ఎవ్వరు వెళ్ళలేదట. నీళ్లు చెడిగా మారిపోయినట్టు, చెడు నీరుగా మారిపోయిందట. భూమి నిస్సారంగా మారిపోయిందట. ప్రజలు మరణానికి గురయ్యారంట. దైవజనుడు వచ్చాడని సంగతి తెలుసుకొని ప్రజలందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో ఉన్న బాధలన్నీ చెప్పినప్పుడు కొత్త పాత్రలు ఉప్పు తెమ్మన్నారంట. ఉప్పు తెచ్చారంట. ఉప్పు నేలలో వేయగా శాపం ఆశీర్వాదకరంగా మార్చబడిందంట. శాపం రద్దు చేయబడిందంట. శాపం రద్దు చేయబడిన వెంటనే నీళ్ళు మంచిగా మారినాయంట. నిసారం సారమైందంట. మరణం జీవమైందంట. దీనంతటి కారణం వాళ్ళు వాడిన పదార్థం ఒక్కటే, ఏంటంట? ఉప్పు. వారు ఆ దినాల్లో నిజంగా